అమ్మ రామలక్ష్మి, ఇవి చేతులు కాదనుకో. ఇవి చేతులే అత్తయ్య. అవునమ్మా, కాళ్ళు అనుకో అంటున్నాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే నువ్వు. వాళ్ల తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికి అర్థం అవుతుంది. ఆడదానికి ఆడదే బద్ధశత్రువు అంటారు కదా. నాన్న, నువ్వు సూదులతో గుచ్చడం ఆపు, నీకు పుణ్యం ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను, అస్మిత తప్పు చేసింది. కానీ తల్లి చేసిన తప్పుకి బిడ్డని శిక్షించడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించమ్మా. నీ మనసు కరగలేదంటే చెప్పు. నీ కాళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఇవన్నీ చేయకూడదు. సరే సార్, తప్పు తెలుసుకున్నారు కదా, వదిలేయండి. రామా, మనకి జరిగిన అవమానాలు మర్చిపోయావా? మీ నాన్న కూడా నేను తప్పు చేశానేమో అని నమ్మేంతలా నాటకం ఆడారు వీళ్ళు. సార్, మీరిప్పటిదాకా తల్లి ప్రేమకి దూరం అయ్యారు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ పుట్టక ముందే తల్లి ప్రేమకి దూరం కానివ్వకండి. అమ్మతనంలో ఉన్న అస్మితలో మార్పు వస్తే ఈ ఇంట్లో సమస్యలే ఉండవు కదా. ప్లీజ్ నా మాట వినండి. దాని దొంగేడుపు వల్ల కాదు గాని అస్మితకి ఆఖరి అవకాశం ఇవ్వు శౌర్య. అయితే తను చేసిన తప్పుని ఒప్పుకొని నేను నిర్దోషి అని చెప్పాలి. పోలీసులకి సరెండర్ అవ్వాలి. అప్పుడు నేను ప్రాణాలతో వదిలేస్తాను. అది అత్తయ్య చూసుకుంటుంది కదా. ఏంటత్తయ్య, విన్నారు కదా? ఇక్కడ శిక్ష తప్పించగలిగాను. చట్ట ప్రకారమైన శిక్ష తప్పదు. వెళ్ళి ఒప్పించండి. అమ్మా, నువ్వు పదమ్మా, పద.